మరి ఈ డిప్రెషన్ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బ్రెయిన్ ఫంక్షనింగ్ అవుతూనే ఉంటుంది. కానీ ఎక్కడైతే ఇంబాలెన్స్ కనిపిస్తుందో, ఈ బ్రెయిన్‌లో డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయో, అప్పుడు మనకి డిప్రెషన్ కనిపిస్తుంది. మేడం, డిప్రెషన్ మనకి వర్క్ ప్రెషర్ వల్లే ఉంటుందా? అంటే కాదు. డిప్రెషన్ మనకి బయోలాజికల్‌గా కనిపిస్తుంది. అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల అయ్యుండొచ్చు. పిల్లలు ప్యూబర్టీ టైంలో అయ్యుండొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో అయ్యుండొచ్చు. అండ్ మెనోపాజ్ టైంలో కూడా విమెన్‌లో బాగా కనిపిస్తుంది డిప్రెషన్. అట్ ద సేమ్ టైమ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇది బాగా ఎఫెక్ట్ పడుతుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న మన హార్మోన్స్‌లో గానీ, డిప్రెషన్ ఫ్యామిలీలో ఏదో ఒక కేస్ డిప్రెషన్‌లో ఉన్నారు. అది కూడా ఒక ఇంపాక్ట్ నెక్స్ట్ జనరేషన్‌కి స్ప్రెడ్ అవుతుంది. కొంతమందికి ఎన్వైర్న్మెంటల్ అండ్ లైఫ్ ఇష్యూస్ అంటే వాళ్ళ వర్క్ స్టైల్‌లో స్ట్రెస్ కానివ్వండి, ఒక ట్రామా కానివ్వండి, ఒక ప్రెషర్ కానివ్వండి, ఇవన్నీ తీసుకోలేనప్పుడు ఒక యాంగ్జైటీ ఫార్మ్ అవుతుంది. డెసిషన్స్ తీసుకోలేకపోవడము, బ్లాంక్ అయిపోవడము ఉంటారు. ఇలాంటివన్నీ వీళ్ళు వెంటనే ఫిక్స్ చేసుకోకపోతే, ఎమోషనల్ కంట్రోల్ పెట్టుకోలేకపోతే అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. విచ్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ కూడా మనము జెనెటికల్ అనుకున్నాం, బయోలాజికల్ అనుకున్నాం, ఎన్వైర్న్మెంటల్ అనుకున్నాం. ఇంకా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆల్కహాల్ అబ్యూజ్. ఇది ఎక్కువగా ఉన్న విచ్ ఈస్ ఎ డిప్రెసెంట్ మనకి ఆటోమేటిక్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు మనుషులు.